ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మ మనందరిపైకి గొప్ప శక్తితో దిగి రాబోతున్నాడు. దేవుని జీవం మనలో ప్రవహిస్తుంది. దేవుని శక్తి మనలో విడుదలవుతుంది. దేవుని యొక్క అభిషేకం మనందరిపైకి కృమ్మరించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మీరు అలా చూస్తూ ఉండగా దేవుని యొక్క జీవం మీ లోపలికి ఎలా ప్రవహిస్తుందో మీరే చూస్తారు. దేవుడు చేస్తున్న కార్యాలు మీరే గమనిస్తారు. మీ కనులారా చూసి ప్రభునామాన్ని మహింపరుచుకుంటున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. హరోలా రే భీకురా హషంధ్ర దవీర్య కమారా. పరిశుద్ధాత్మ దేవ దిగిరండి నాయనా, దిగిరండి నాయనా. రోషడే బెరి బ్రూతానలర క్రియాన హకర్యనందురవే. సహోదరి సుష్మిత, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సుష్మిత, ఇదిగో రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నావు. రిషడేలి క్యారా క్రభాందురవే. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. దేవుని యొక్క మహిమ నీపైకి కృమ్మరించబడుతుంది. రిబిలి క్రూ డరియనందరవే, హులార హజక్రు ధరియనందరవే. దిగులు పడకు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. రిటిక్రాందరవే. హల్లెలూయా. సహోదరి పవిత్ర, దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు వివాహాలు కావడం లేదని బెంగతో ఉన్నావు కదా పవిత్ర, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడకో, ఆయన శక్తి చేత అద్భుతాలు చేస్తున్నాడు. నీ పిల్లలకు త్వరలోనే వివాహాలు జరుగుతున్నాయి, ఘనంగా జరుగుతున్నాయి. ధైర్యం కలిగిండు, గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రిబెలియోరి క్రాహందరే డ్రిషిఖార జోధోర వెండ్రిభియవారా. సహోదరి సబిత, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సబిత, ఇదిగో పక్షవాతంతో బాధపడుతున్నావు కదా, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు ఇప్పుడే. ఆయన యొక్క అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. ఆయన యొక్క జీవం నీ లోపల ప్రవహిస్తుంది. ఆయన యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. రిబాబాబాలేదరవే. ఇప్పుడే ప్రభు నిన్ను నిలవబెట్టుచున్నాడు. ప్రభు ఇప్పుడే నిన్ను లేవనెత్తుచున్నాడు. ప్రభు ఆయన శక్తి చేత ఇప్పుడే నిన్ను దర్శించి నిలవబెడుతున్నాడు. హల్లెలూయా. నీ బలహీనత నుంచి ఇప్పుడు విడుదల కలుగుతుంది. రిభిరియానందరూ దాటెకెలియానందరూ షబీబాబా లధరకనందురవే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభు ఈ సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృమ్మరించండి. నీ యొక్క అభిషేకాన్ని విడుదల చేయండి. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని దర్శించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు మీరు చూస్తున్నారు కదా. దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క అభిషేకం అద్భుతాలు సృష్టిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమస్యతో బాధపడుతున్నా సరే, ఎటువంటి చేతబడి శక్తులతో కుమిలిపోతున్నా, ఎటువంటి రోగముల చేత బాధపడుతున్నా సరే, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే కాల్ కలిసింది అంటే దేవుడు ఖచ్చితంగా నీ సమస్య నుండి విడుదల చేస్తున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దిగులు పడకుడి. దేవుడు తన శక్తి చేత మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పల్నాడు సాదాహి సహోదరి సాదాహి దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నా మనవరాలకు గుండె దడదడ కొట్టుకుంటా ఉండేది. గుండె బలహీనతతో ఆ బిడ్డ ఎక్కడ పడితే అక్కడ ఆ బలహీనతను బట్టి
కింద పడిపోయేది. అలాంటి సందర్భంలో ఆ గుండె జబ్బు నుండి డాక్టర్లు కూడా విడుదల చేయలేకపోయారు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి మీకు ఫోన్ చేశాం. ఫోన్ చేసి మనవరాలు కొరకు ప్రార్థన చేయమని కోరినప్పుడు మీరు ప్రార్థన చేసి, అమ్మా, దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు, నీ మనవరాలకు విడుదలిస్తున్నాడు, దిగులు పడకు, నీ మనవరాలు గుండె బాగుపడుతుంది అని మీరు చెప్పారు. మీరు చెప్పిన వెంటనే, మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మనవరాలను తాకాడు, దర్శించి బాగు చేశాడు. పూర్తిగా స్వస్థత కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెట్టుచున్నాను. ఏలూరు నుండి లక్ష్మీ నరసమ్మ దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నాకు కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యం బాగుండక చాలా బాధతో బ్రతుకుతూ ఉన్నాను. ఏ పని చేయబుద్ధి కాదు, ఏమీ చేయలేకపోతాను. ఏమన్నా ఆలోచిస్తున్నాను అంటే వెంటనే డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాను. నాకు హెల్త్ బాగోలేదు. నా ఆరోగ్యాన్ని బాగు చేయటానికి దేవుడు ఒక్కటే మార్గమని నేను ఎంచుకున్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి మీకు ఫోన్ చేశాను. ఎందుకంటే దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, సంచలనాత్మకమైన కార్యాలు చేస్తున్నాడు, చేతబడి శక్తుల నుంచి విడుదల చేస్తున్నాడు. అలాంటి కార్యాలు మీ ద్వారా జరుగుతుండగా దేవుడు మీ ద్వారా మీరు ప్రార్థన చేస్తే నాకున్న బలహీనత నుండి దేవుడు విడిపిస్తాడని నాకు నమ్మకం కలిగి ఫోన్ చేశాను. అయ్యా, మీరు ప్రార్థన చేసి, అమ్మా, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు అని చెప్పారు. మీరు చెప్పిన వెంటనే నాలో నుంచి ఒక బలహీనత తొలగిపోయింది, నాలో నుండి ఒక చీకటి తొలగిపోయింది, నాకు గొప్ప ఆరోగ్యం కలిగింది. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో చాలా ఆనందంగా జీవిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు ఖచ్చితంగా మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మహత్తరమైన కార్యాలు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. కాబట్టి ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. కాల్ కలిసింది అంటే చాలు, మీకు విడుదల కలుగుతుందని అర్థం. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవకపోవచ్చు. రేపైనా సరే ట్రై చేయండి. జస్ట్ మిస్డ్ కాల్ పడినా సరే మీకు ఫోన్ వస్తుంది. మీరు వేచి ఉండండి, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకం అద్భుతాలు చేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వర్తమానానికి వెళదామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం, పుట్టిన పరుగు పెట్టిన మెరుగు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరుగు పుట్టిందట. ఆ పుట్టిన పరుగునకు దేవుడు మెరుగును పెడుతున్నాడట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ విషయాన్ని దేవుడు అద్భుతంగా ఈరోజు మనతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా మీరు అలా ఎదురు చూస్తూ ఉంటే, మీరు ప్రార్థనా పూర్వకముగా మీరు ఏకాగ్రతతో దేవుని యొక్క వాక్యం వైపునకు చూస్తే దేవుడు నీతో అద్భుత రీతిగా మాట్లాడబోతున్నాడు. ఆమేన్. పుట్టిన పరుగు అనగా మన జీవిత ప్రయాణం, మన జీవితపు పరుగు. హల్లెలూయా. ఈ పరుగు ప్రయాణం సాగుతూ ఉండగా దీనికి మెరుగు అనేది, అంటే ఆశీర్వాదము అనేది దేవుడు మాత్రమే పెట్టగలడు, ఇంకెవ్వరూ పెట్టలేరు. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదపు మెరుగును దేవుడు పెట్టాలి, పెడతాడు. ఖచ్చితంగా దేవుడు మెరుగు పెడతాడు. ఆ మెరుగు పెడితే మనం మెరుస్తాం. దేవుడు మెరుగు పెడితే
మనం తలతలలాడుతాం, అంటే షైనింగ్ వస్తాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలను చూద్దాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. ఈ నీతి కిరీటం ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తాడట. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, జీవితం ప్రయాణం, ప్రయాణమే జీవితం, జీవితమే ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో మన పరుగు, అంటే మన ప్రయాణపు పరుగు దేని కొరకై ఉన్నది అనేది ప్రశ్న. దేని కొరకు ప్రయాస, దేని కొరకు ఆలోచన, దేని కొరకు నీ ఆరాటం, దేని కొరకు నీకున్న ప్రయాస, ఆరాటం, పోరాటం, పరుగు? డబ్బు సంపాదన కొరక, ఉద్యోగం కొరక, లేదంటే నీ ఆరోగ్యం కొరక, లేదా నీ పిల్లల కొరక, లేదంటే దేని కొరకు? దేని కొరకు ప్రయాస పడుతున్నావు? దేని కొరకు ఆరాట పడుతున్నావు? దేని కొరకు నలిగిపోతున్నావు? ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు దేని కొరకు ప్రయాసపడ్డాడు తెలుసా? తన జీవితకాలంలో వ్యర్థమైన ప్రయాస కొంతవరకు పడ్డాడు. అది వ్యర్థమని తెలిసి విలువైన దానిలోనికి, విలువైన ప్రభులోనికి, విలువైన ప్రభు కొరకు ప్రయాస పడుట కొరకు వెంటనే దేవుని యొక్క దర్శనాన్ని పొంది సువార్త రంగములోనికి దిగాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే రంగంలోనికి దిగాడు. దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క వాక్య ప్రకటన కొరకు, దేవుని యొక్క జీవాన్ని లోకానికి అందించుట కొరకు ఎవరు ప్రయాస పడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు ప్రయాస పడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు ప్రయాస పడతారో దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు, వారు కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఆ నీతి కిరీటం నీకు కావాలంటే నీవు దేవుని కొరకు నీ సమయాన్ని హెచ్చించాలి, నీ ధనాన్ని హెచ్చించాలి, దేవుని కొరకు నీవు ఆలోచించాలి. నీకు ఆరోగ్యం కావాలంటే నీ గురించి, నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించినంత కాలం అది తగ్గదు, అది పోదు, అది నిన్ను వదలదు. నీ ఆరోగ్యం, నీ అనారోగ్యం బాగుపడాలి అంటే, నీవు బాగుండాలి అంటే నీవు దేవుని కొరకు ఆలోచించడం మొదలు పెట్టాలి. నీవు సంతోషంగా బ్రతకాలి అంటే నువ్వు దేవుని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. నీవు నీ వ్యాపారంలో ఆశీర్వాదాన్ని చూడాలి అంటే, నీ యొక్క ఉద్యోగంలో ఆశీర్వాదాన్ని చూడాలి అంటే, నీ యొక్క పరుగు, నువ్వు దేనిలో, దేని కొరకు ప్రయాసపడుతున్నావో దానిలో సంతోషాన్ని చూడాలంటే, నీ పిల్లలకు వివాహాలు కావాలి అంటే దేవుని యొక్క సేవ కొరకు ఆలోచించాలి, దేవుని పని కొరకు ఆలోచించాలి, దేవుని సువార్త కొరకు ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. నేను నా పరుగు కడముట్టించి తిని, ప్రైజ్ ది లార్డ్, ఇక నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది, ఉంచబడి ఉన్నది. నా ప్రభు దాన్ని నాకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద వెండి, బంగారం, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యాలు ఇవన్నీ కొంతకాలం నుండి నాశనం అయిపోతాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క నీతి కిరీటం కొరకు ఎవరు ఎదురు చూస్తారో వారికి దేవుడు నీతి కిరీటం దాచి ఉంచుతాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది, ఇక్కడ నీ వ్యాపారంలో గొప్ప అభివృద్ధిని పొందుతావు, ఇక్కడ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతావు, ఇక్కడ గొప్ప దీవెనను పొందుతావు, ఇక్కడ గొప్ప ఆశీర్వాదం నిన్ను కమ్ముకుంటుంది, ఇక్కడ 100 రెట్ల దీవెనిస్తాడు.
అక్కడ నిత్య జీవం, నీతి కిరీటం నీ కొరకు దాచబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలవి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన పరలోకము నుండి దిగి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చినది ఎందుకో తెలుసా? ఆయన ఇష్టం నెరవేర్చుకోవటానికి కాదట. ఆయన్ను పంపిన తండ్రి ఉన్నాడు, ఆ పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ పదం, ఈ వాక్యం, ఈ వచనం మనందరము పలకాలి. నీవును పలకాలి. నేను ఈ భూమి మీదకి నా ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఎస్ అంటే నీ పిల్లల వివాహాల కొరకు రాలేదు. నువ్వు పిల్లల వివాహాలు చేసేసిన తర్వాత నాకు బాధ్యత అయిపోయింది అనుకోవటానికి రాలేదు. నాకు ఉద్యోగం సంపాదించుకున్నాను, ఇక నా బాధ్యత అయిపోయింది, చాలు, నా పిల్లల్ని పెంచుకుంటున్నాను, నాకు సరిపోతుంది అనుకోవటానికి కాదు. నీ ఇష్టము కాదు, తండ్రి యొక్క ఇష్టం. అంటే నీ ప్రభు యొక్క ఇష్టం ఏమై ఉన్నదో దానిని నెరవేర్చటానికి భూమి మీదకి వచ్చావు నువ్వు. ప్రియ దేవుని బిడ్డ, దానిని నెరవేర్చటానికి భూమి మీదకి వచ్చి అది నెరవేర్చకుండా, అంటే దేవుని పని చేయకుండా, దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని గురించి పట్టించుకోకుండా, దేవుని స్వార్థ గురించి అసలు ఆలోచించకుండా నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకుంటూ బ్రతుకుతా ఉంటే ఆశీర్వాదాలు ఎలా చూస్తాం? ఆశీర్వాదాలు ఎలా చూస్తాం? నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రభువు చూస్తున్నాడు. ఎందుకంటే శిష్యులు అడిగారు, ప్రభా అన్ని విడిచిపెట్టి నీ వైపునకు వచ్చాం, నీ దగ్గరకు వచ్చాం, సువార్తను ప్రకటిస్తున్నాం, మరి మాకు ఏముందయ్యా అని చెప్పి అడిగారు. శిష్యులు అడిగితే ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నన్ను వెంబడించు వానికి నా నిమిత్తము తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, ఈ భూమి మీద భూములను, ఎండ్లను, ఈ భూమి మీద వెండి బంగారములను, బంధువులను నా నిమిత్తం ఎవరు విడిచిపెడతారో వారికి 100 రెట్లు ఇస్తాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద 100 రెట్లు ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, నీతి కిరీటాన్ని ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీకు 100 ఇండ్లు ఈ భూమి మీద ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు కొంచెం ఒక్క ఇల్లునైనా ఆయన కొరకు విడిచిపెట్టగలవా? నీకు 100 గృహాలు కావాలంటే ఒక గృహాన్ని విడిచిపెట్టగలవా? నీకు 100 కోట్లు కావాలంటే 1 కోటి రూపాయలు విడిచిపెట్టగలవా? నీకు 100 లక్షలు కావాలంటే 1 లక్ష ఆయన కొరకు ఖర్చు పెట్టగలవా? నీకు 100,000 కావాలంటే ఆయన కొరకు 1,000 రూపాయలు ఖర్చు పెట్టగలవా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దైవ ఇష్టాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. దేవుని యొక్క సువార్తను పంచువాడువుగా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం అంటే దేవుని యొక్క సువార్త విషయంలో ఈ భూమి మీద పని చేయడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుని యొక్క పని కొరకు మనం ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. నీ గృహం పూర్తి అవ్వాలంటే దేవుని మందిరం పూర్తి అవ్వాలని నువ్వు ఆలోచించాలి. నీకు వివాహాలు కావాలి అంటే దేవుని యొక్క సువార్త అందించాలి అని ఆలోచించాలి. నీకు ఉద్యోగం రావాలి అంటే దేవుని యొక్క పని, దేవుని యొక్క మందిరపు పని త్వరగా జరగాలని నువ్వు ఆలోచించాలి. దాని కొరకు నువ్వు ఎంతైనా హెచ్చించాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు హెచ్చించి చూడు. నీవు ఎన్ని రెట్లు హెచ్చించబడతావో అప్పుడు నీవే గమనిస్తావు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరుగెత్తుడి. 26వ వచనంలో ఏమని ఉందో తెలుసా? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ భూమి మీద గురి లేని బ్రతుకొద్దు. ఈ భూమి మీద గురి లేకుండా వెళ్ళొద్దు. గురి లేకుండా ప్రార్థన చెయ్యొద్దు. గురి లేకుండా బ్రతికేయొద్దు. వ్యర్థంగా బ్రతకొద్దు. దేవుని కొరకు బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పని కొరకు బ్రతకాలి. దేవుని మహిమ కొరకు బ్రతకాలి. అలాగని నీ గురించి బ్రతకడం, నీ గురించి ఉద్యోగం చేయడం నేను చెప్పట్లేదు. ఉద్యోగము చేయి, దానిలో నుండి దేవుని కొరకు ఖర్చు పెట్టు. వివాహాలు చేయి, ఎంత ఖర్చు పెడుతున్నావో, ఎంత ప్రయాసపడి వివాహాలు చేస్తున్నావో దానికంటే ముందు దేవుని యొక్క సువార్త కొరకు ఖర్చు పెట్టు. ఎస్, ప్రైజ్ ద లార్డ్. బిజినెస్ చెయ్యి, బిజినెస్లో నీకు ఆశీర్వాదం వస్తుంది ఖచ్చితంగా. కానీ నీవు ముందుగా దేవుని కొరకు ఆలోచించు. దేవుని సువార్తను ప్రకటించుట విషయంలో నువ్వు ఎప్పుడైతే ముందుంటావో దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడా. దేవుడు పని కొరకు నువ్వు ముందుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క సువార్త కొరకు నువ్వు ముందుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీవు ఆశీర్వదించబడాలి అంటే నీవు దేవుని పని చేయాలి. నీవు దీవించబడాలి అంటే నువ్వు దేవుని పని చేయాలి. నువ్వు ఆశీర్వాదం కావాలి అనుకున్నావంటే పరలోక తండ్రి యొక్క ఇష్టాన్ని చేయాలి. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. మన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చుకుంటే మనం పరలోక తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చలేం. ఆయన సంతోషించలేడు, మనమే నష్టపోతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పుట్టిన పరుగు పెట్టిన మెరుగు. మన జీవితానికి మెరుగు కావాలి, మన జీవితానికి ఆశీర్వాదం కావాలి, మన జీవితం తళతళలాడుతూ మెరవాలి, షైనింగ్ రావాలి అంటే దేవుడు దానికి షైనింగ్ ఇవ్వాలి. మన లైఫ్కి షైనింగ్ పెట్టాలి. ఆయన పెడితే ఆశీర్వాదం వేరే లెవెల్లో ఉంటుంది. ఆమేన్. ఆయన మెరుగు పెడతాడు. ఆయన పెట్టిన మెరుగు బహుగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ గొప్ప దీవెన నీకు కావాలంటే నీ ఇష్టం కాదు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని కొరకు పరుగులు తీయాలి. నీ కొరకు కాదు, నీ పిల్లల కొరకు కాదు, నీ పిల్లల పిల్లల కొరకు కాదు. దేవుని కొరకు నీవు పరుగులు తీస్తే ఆ పరుగు దేవుని కొరకు అయితే ఆ పరుగులో మెరుగు కలుగుతుంది. అంటే షైనింగ్ వస్తుంది. నీ లైఫ్ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రిబెలియో ట్రేషా మేరే బాకర్ యంత్రో శిఖాల అందరవే రిలాకర్ హదశంధురా వపర్యనందరవే. సహోదరి శకుంతల, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు. దేవుడిని దర్శిస్తున్నాడు ఇప్పుడే. శకుంతల, దేవుని యొక్క ఆత్మ నీ పైకి వస్తుంది. దేవుని యొక్క శక్తిని కమ్ముకుంటుంది. ఇప్పుడే దేవుని యొక్క ఆత్మ నీ పైకి వస్తున్నాడు. రిలిభ్యోరి కమార ధరియనందురవే రెండ్రిల్ యాన హజుదరి ఎండ్రిబి కురా సుధారనందరవే. సహోదరుడా సుధాకర్, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో గృహం కట్టుకుందాం అనుకుంటున్నావు, పునాది వరకు కట్టుకున్నావు, ఇంకా కట్టలేకపోతున్నావు. ఇదిగో అలసిపోయి ఉన్నావు, ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సుధాకర్, ఇక నుంచి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. నీ గృహం కట్టబడుతుంది. నీ గృహం కట్టేవాడను నేనే నిర్మించబోతున్నాను. దిగులు పడకో. అద్భుతం చేస్తున్నాను, ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తున్నాను. రోటే మెరియలంద్రా షుకెబే రిమియా రందరషు డలియనందరవే. సహోదరి ఎస్తేర్ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎస్తేర్, ఇదిగో నీ యొక్క పిల్లలు సరి అయిన దారిలో లేరని, వారి జీవితాలు సరిగా లేవని కృంగిపోయి బ్రతుకుతున్నావు కదా ఎస్తేర్.
దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క అభిషేకం నీ పైకి వస్తుంది. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆయన జీవముని లోపలికి వస్తుంది. నీ పిల్లల లోపలికి వస్తుంది. ఆ పిల్లలు బాగుపరచబడుతున్నారు. పిల్లలు బాగుంటారు. నువ్వు దిగులు పడుకో. నీ కన్నీళ్ళు ప్రభు చూశాడు. రెబెకెని అనంద్రు శరి హలారో ధరెవే. సహోదరి సరిత, దేవుడితో మాట్లాడుతున్నాడు. సరిత, గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా, ఇదిగో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. 7 సంవత్సరాలుగా నీకు పిల్లలు లేరు. సరిత, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఈ సంవత్సరం దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. ధైర్యం కలిగిండు. ఆశీర్వాదాలను పొందుతున్నావు. గొప్ప దీవెనతో నింపబడుతున్నావు. దిగులు పడుకో. అద్భుతం చూస్తున్నావు. రేబె దేవుని యొక్క ఆత్మ కృమ్మరించబడునుగాక. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ విడుదలగునుగాక. సహాయం దయచేసి కృప ఇచ్చి ప్రతి ఒక్కరిని దర్శించి అద్భుతాలు చేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు మీరు కనులారా చూస్తున్నారు కదా. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ కన్నీళ్లు తుడిచివేయబడతాయి. గొప్ప ఆనందాన్ని ప్రభు మీకు దయచేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా కాల్ కలిసిందంటే దేవుడు మీ సమస్య నుండి విడుదల చేస్తున్నాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా చేయండి, రేపైనా చేయండి. ఒకవేళ నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. నన్ను హైదరాబాద్లో కలవచ్చు, కలిసి వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవచ్చు. అలాగే అమలాపురంలో కూడా కలవచ్చు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకుని గొప్ప విడుదల మీరు పొందవచ్చు. ఎస్, దేవుడు మిమ్మను ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ఈ మందిరానికి ఎవరైతే తమ చేతులు చాపుతారో, తమ ఆర్థిక పరమైన సహకారాన్ని అందించగలుగుతారో దేవుడు వారిని బహుగా దీవించబోతున్నాడా. నేను ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాను. మీ పిల్లలు పిల్లల పిల్లలు దీవించబడబోతున్నారు. కాబట్టి మందిరం విషయంలో మీ చేతులు చాపండి. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించబోతున్నాడు, బహుగా దీవించబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు బహుగా పొందాలి అంటే మందిరం విషయంలో ఖచ్చితంగా మీరు ముందుకు రావాలి. ఎస్, ఇది దేవుని పని. అసలు మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి దేవుడి పని చేస్తే దేవుడు మనలను, మన పిల్లల్ని, నిన్ను, నీ సంతానమును బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.